చైనా దేశం నుండి వ్యాప్తి చెందిన కరోనా గత 8 నెలల నుండి ప్రపంచ దేశాలని గజగజ నొక్కిస్తోంది. రోజులు గడుస్తున్న వైరస్ను అదుపు చేయడంలో చాలా దేశాలు ఫెయిల్ అవుతున్నాయి. అయితే చైనా మాత్రం వైరస్ను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేసే చైనా తాజాగా దోమలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది. సో ఫ్రెండ్స్, ఈ దోమలు ఎందుకు ఉత్పత్తి చేస్తుంది, ఇంకా లేకపోతే ప్రపంచంలోకి ఇంకేమైనా బయోవాక్ సిద్ధమైందా అనే వంటి వివరాల గురించి ఇప్పుడు మనం వీడియోలు తెలుసుకునే ముందు నా ఛానల్ ఒకసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, చైనా దోమలను ఉత్పత్తి చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో దోమల బెడద ఎక్కువగా ఉంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో దోమలను తగ్గించేందుకు చైనా కొత్త రకం దోమలు ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది. దోమల నుండి వ్యాప్తి చెందే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధుల వలన చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బాధ నుండి బయటికి పడేందుకు చైనా ఇప్పటికీ ఎన్నో చర్యలు చేపట్టింది. అయితే చైనా ఎన్ని చర్యలు చేపట్టినా ఆ చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో చైనా పరిశోధన చేసే కొత్త రకం దోమలను తయారు చేసింది. మామూలు దోమలతో ఉన్నట్లు ఇందులో వైరస్, బ్యాక్టీరియాలు ఉండవు. చైనా శాస్త్రవేత్తలు దోమలలో మార్పులు చేసి హ్యూమన్ ఫ్రెండ్లీ దోమలను తయారు చేసింది. ఈ దోమలు మనిషిని కుట్టిన హానికరం కాదు. ఈ దోమలు ఆడదోమలతో సంపర్కం చెందిన తర్వాత ఆడదోమలు గుడ్లు పెడతాయి. అయితే గుడ్ల నుండి వచ్చే లార్వా దోమగా మార్పు చెందకుండానే మరణిస్తోంది. ఇలా జరగడం వల్ల క్రమంగా దోమల వ్యాప్తి తగ్గుతుంది. చైనాలోని గువాంగ్ జాంగ్లో ప్రాంతంలో దోమల ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటైంది. 50 లక్షల హ్యూమన్ ఫ్రెండ్లీ దోమలను చైనా తయారు చేస్తుంది. 95% హానికర దోమలను హ్యూమన్ ఫ్రెండ్లీ దోమల సహాయంతో నివారించినట్టు చైనా ప్రకటించింది. మరి ఈ దోమలు చైనాలోనే ఉంటాయా, లేక ప్రపంచమంతా చుట్టేసి కొత్త రకం వ్యాధులను ఏమైనా ప్రబలిస్తాయా అని మనం కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.